మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వధేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, ప్రతి ప్రాణి కూడా ఈ భూమి మీద జన్మిస్తుంది అంటే పుణ్యకర్మ పాపకర్మ రెండూ ఉంటాయి. అయితే మనము పూర్వజన్మల్లో చేసినటువంటి పుణ్యకర్మ చక్కగా దాని యొక్క ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. దాని గురించి ఎటువంటి బాధ లేదు ఎవరికి కూడా. కానీ పాపకర్మ అందరూ చేస్తారు. భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణి అందరూ చేస్తారండి. వీళ్ళు చెయ్యరు అనేటువంటిది ఉండదు. కేవలం ఆ మహావిష్ణు అవతారాలకు తప్ప. మహావిష్ణువు కానీ అవతార రూపంలో వస్తుంటారు చూసారు. కొంతమంది సిద్ధులు కానివ్వండి, కొంతమంది యక్షులు కానివ్వండి, గంధర్వులు అంటే వీళ్ళందరూ కొన్నిసార్లు ఇప్పుడు మనకి అష్టవసువుల్లో అతను ఏదో చేశారని భూమి మీదకి వచ్చారు. అలా ఏంటంటే కొన్నిసార్లు వాళ్ళు కూడా భూమి మీదకి రావడం జరుగుతుంది. బట్ ఆ యొక్క భగవంతుడు రావడానికి మిగతా జీవకోటి మొత్తం ప్రాణి ఏదైతుందో రావడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే పాప పుణ్య కర్మ అనుభవించడానికి భూమి మీదకి వస్తాడు. అలా ప్రతి లగ్నానికి ఒక మనిషి ఒక లగ్నంలో జన్మించాడు, ఒక జీవి ఒక లగ్నంలో జన్మించింది అంటే పూర్వజన్మ కర్మ ఇది చేసి ఉంటాడు. అందుకే ఈ జన్మలో దీనికి సంబంధించినటువంటిది ఇబ్బంది పడుతున్నాడు అనేటువంటిది ఉంటుంది. అది ఏమిటి, దాన్ని ఎలా తగ్గించుకోవాలి, దాని ఏ కర్మ చేత దాన్ని క్లియర్ చేసుకుంటే మనం ఈ జన్మలో చేసేటువంటి ప్రయత్నం ముందుకు వెళ్తుంది అనేటువంటి దాని గురించి మనం తెలుసుకుందాం. అదేవిధంగా ఒక్కొక్కసారి మనం ఎన్ని పూజల ప్రయత్నాలు చేస్తున్నా ఎందుకు మనకి ఆ పని అవ్వదు అనే విషయం కూడా నేను మీకు ఎండింగ్లో చెప్తాను. మరి లగ్నము, రాశి, నక్షత్రం ఏమీ తెలియని వారు కూడా ఎటువంటి పరిహారాలు చేసుకొని ఈ యొక్క పోయిన జన్మలో చేసుకున్నటువంటి కర్మను తగ్గించుకొని ఈ జన్మలో ఎలా ఆనందంగా ఉండాలనే విషయాన్ని కూడా చెప్తాను. లాస్ట్ వరకు వీడియో చూడండి. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటక లగ్నంలో జన్మించిన లేదా కర్కాటక రాశిలో జన్మించి ఆ రాశిలో ఉండే నక్షత్రాల్లో జన్మించినా గుర్తుపెట్టుకోండి. అంటే మీకు లగ్నం తెలుసు అనుకోండి, ఇంకా లగ్నం నుంచే స్ట్రైట్గా వెళ్ళిపోండి, ఇంకా రాశి జోలికి వెళ్ళకండి. లగ్నం తెలియదండి, మా వాళ్ళు రాయలేదు, టైం మాకు తెలియదు అనుకున్నప్పుడు ఉట్టి రాశి ద్వారా వెళ్ళండి. అది సెకండ్ ఆప్షన్ అంటారు దాన్ని. మరి మీరు పూర్వజన్మల్లో ఎటువంటి కర్మ వల్ల ఇప్పుడు రాంగ్ డెసిషన్స్ తీసుకోవడము, బాధపడ్డము, ఇబ్బంది పడ్డము, కొన్ని లోపాలు ఏర్పడము ఎందుకు జరుగుతుందో చెప్తానండి మీకు. ఇక్కడ మిమ్మల్ని రూల్ చేసేటువంటిది కర్కాటకం వారికి శుక్రుడు బాగా రూల్ చేస్తాడు పూర్వజన్మల్ని. అంటే శుక్రుడు రూల్ చేసినప్పుడు ఏమవుద్ది, శుక్రుడు బాగున్నాడు అనుకోండి, ఎర్లీ స్టేజ్లో మీరు గృహం కట్టేసుకుంటారు 20 ఏళ్ళకే. ఎలాగా 20-22 ఏళ్ళకి నేను కట్టేసుకున్న వాళ్ళని చూసాను. శుక్రుడు బాగున్న వాళ్ళు కర్కాటకం వారు న్యాచురల్ ఫోర్త్ లాట్. సహజంగా కర్కాటకానికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే అలర్ట్నెస్ ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి, బాగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు, ఎక్కువ తిరుగుతూ ఉంటారు, ఎక్కువ సంచరించేటువంటి యోగం ఉంటుంది. ఇది చంద్రుడు బాగుంటే. చంద్రుడు బాగోకపోతే మళ్ళీ మానసిక స్ట్రెస్ వస్తూ ఉంటుంది వాళ్ళకి. అయితే ఇక్కడ ఈ శుక్రుడు యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. శుక్రుడు బాగున్నాడు ఇంకా మీకు పూర్వజన్మ కర్మ చాలా బాగుందని అర్థం. శుక్రుడు పాడైపోయాడు, అయిపోయింది. స్థలాలు కొనేటప్పుడు, గృహ నిర్మాణం చేసేటప్పుడు, వాహనం కొనుగోలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లిగారి విషయంలో ఇప్పుడు శుక్రుడు బాగున్నాడు అనుకోండి, తల్లి ద్వారానే ఈ జాతకుడు లాభాలు పొందుతుంటాడు, గుర్తుపెట్టుకోండి. శుక్రుడు పాడయ్యాడు, తల్లి ద్వారానే నష్టాలు పొందుతుంటాడు. అదేంటండి, తల్లి ఎలా నష్టం చేస్తుంది, అదే పూర్వజన్మ కర్మ అంటే. మనం ఏమనుకుంటామంటే అదే 1,000,000 మందికి తల్లి మంచి చేస్తే ఆ 1,00,000,000లో ఒకడికి ఎందుకు ఇలా జరుగుతుందంటే పూర్వజన్మల్లో తల్లిని ఏదో ఇబ్బంది పెట్టాడు. అజ్ఞానంలోనో తెలుసో తెలియకో కొంత సావాస దోషం వల్ల తల్లిని అనరాని మాట్లాడడం, తల్లి మీద చేయని లేపడం, లేకపోతే తల్లికి సంబంధించిన విషయంలో ఏదో ఇంకో రకంగా దుర్భాషలాడడం ఏదో చేస్తుంటాడు. తెలుసో తెలియకో చేస్తుంటాడు. తెలిసి చేయాలని రూల్ లేదు. ఇంకోలి యొక్క ప్రభావం వల్ల అప్పుడు ఏమవుతుంది, ఈ జన్మలో పుట్టినటువంటి ఈ జాతకుడికి తల్లే శత్రువు అవుతుంది. దాన్ని మాతృదోషము అంటారు. మాతృదోషం ఎప్పుడు ఏర్పడుతుంది, కర్కాటక లగ్నానికి శుక్రుడు, చంద్రుడు కూడా పాడవాలి. ఉట్టి శుక్రుడు పాడైతే సరిపోదు. అలాగే 4th పోర్ట్ఫోలియో ఉన్నటువంటి గ్రహం కూడా పాడవాలి. ఈ 3 పాడైతేనే మాతృదోషం రాదు. ఊరికే చంద్రుడు పాడైపోయి మాతృదోషం అనకూడదు. వాళ్ళకు ఒక్కోసారి చంద్రుడు పాడైతే మానసిక స్ట్రెస్ ఉండొచ్చు, అంతేగాని అలా కాదు. దానికి తగ్గట్టుగా దశలు కూడా రావాలి. అంటే ఏమిటి, ఇక్కడ చంద్రుడు శుక్రుడు ఈజ్ మోస్ట్ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది కర్కాటకం వారికి.
అలాంటప్పుడు చంద్రుడు పాడయ్యాడు, శుక్రుడు పాడయ్యాడు, మీరు తీసుకోవాల్సిన డెసిషన్ ఏమిటంటే లైఫ్లో వాహనాలు, గృహాలు, స్థలాలు మీ పేరు మీద ఉంచుకోకండి పాడైతే. ఎందుకంటే అవి ఆ కర్మ వాటి రూపంలోనే కనెక్ట్ అయ్యి వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను మీకు ఉదాహరణ చెప్తా. ఒక జాతకుడికి ఇట్లాగే చూసినప్పుడు, బాబు నువ్వు వాహనము, గృహము నీ పేరు మీద పెట్టుకోకు, నీ భార్య పేరు మీద పెట్టుకో, లేకపోతే నీ పిల్లల పేరు మీద పెట్టుకో అని చెప్పా. ఇవన్నీ నిజంగా అవుతాయా అనుకుని ఆయన ఏం చేశాడు, ఒక వెహికల్ కొన్నాడు. గుర్తుపెట్టుకోండి, వెహికల్ కొంటే ఆ వెహికల్ కాస్ట్ ఇంచుమించుగా 50 lakhs చేంజ్ ఉంది. అది ఎట్లా అంటే మీరు నమ్మరు, అసలు ఈయన ఎటువంటి తప్పిదము లేకుండా వాహనం ప్రమాదానికి గురయ్యి తర్వాత చాలా ఇబ్బంది పడడం జరిగింది ఆయన. అదే కనుక అంటే ఎవరికైనా శుక్రుడు పాడయ్యాడు, ఎవరికైనా కాదు, ఓన్లీ కర్కాటక లగ్నం వారికి, అందరికీ నేను చెప్పట్లేదు, బాగా అర్థం చేసుకోండి. శుక్రుడు పాడైనప్పుడు వాహన సంబంధించిన విషయాల్లో వీళ్ళు భార్య పేరు మీద, పిల్లల పేర్ల మీద కనుక ఉంటే అప్పుడు ఇబ్బంది రాదు, గుర్తుపెట్టుకోండి. ఇది పాడైతే బాగుంటే మళ్ళీ వీళ్ళ పేర్ల మీదే ఉండాలి ఖచ్చితంగా, అందులో ఎటువంటి సందేహం లేదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక మనిషికి ఒక హెల్త్ బాగాలేదు, ఒక వస్తువు తింటే బాగోదు, అప్పుడు ఆ వస్తువు తింటామా దూరం పెడతామా? దూరం పెడతాం, అంతే కదా. అలాగే మీ పూర్వజన్మ కర్మలో చేసినటువంటి కర్మ ద్వారా మీకు ఈ కాంబినేషన్లో పుట్టారు, అప్పుడు దాన్ని దూరంగా పెట్టాలి. లేకపోతే దాన్నే పట్టుకున్నారు, దాని మీదే పెట్టుకున్నారు మనసంతా, దాని మీదే వర్క్ చేస్తున్నారు, దాన్నే ప్రాణంగా భావిస్తున్నారు, అది పూర్వజన్మలో ఉన్నటువంటి పాపకర్మ. మీరు దాన్నే భావిస్తుంటే అది ఎక్కడికి తీసుకెళ్ళాలి అక్కడ తీసుకెళ్తుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. మరి దీనికి పరిహారం ఏమిటి? కర్కాటకం వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన, హనుమాన్ ఆరాధన, లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన బ్రహ్మాండంగా పనిచేస్తుంది. దీంతోపాటు ప్రతి ఒక్కరు కూడా లలితా సహస్రనామాలు నిత్యం పఠనం చేయండి, దాని ద్వారా బాగుంటుంది. మరియు దీంతోపాటు బొబ్బర్లు ఎక్కువగా దానంగా ఇస్తూ ఉండండి. శుక్రగ్రహం దగ్గర, కుజగ్రహం దగ్గర దీపారాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. చంద్రుడి దగ్గర కూడా చేయండి, మరింత బాగుంటుంది. చాలామంది నన్ను అడుగుతుంటారు ఏంటంటే, ఏమంటే నేను రోజు లలితా సహస్రనామాలు చదువుతున్నాను, రోజు గుడికి వెళ్తున్నాను, నేను కోరుకుంటున్నాను, నాకు అప్పులు పోవాలనుకుంటున్నాను, అయినా నాకెందుకు పోవట్లేదని అడుగుతుంటారు. దీనికి మీకు సమాధానం చెప్తే మిగతా విషయాలు చెప్తాను. ఏమిటంటే, ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోండి, మనం ఒక 100 విషయాలు ఉంటే 100కి 99 క్లియర్ అయిపోయి ఆ ఒక్క విషయం మాత్రం మన జీవితం మొత్తం భగవంతుని కోరుతున్నా ఇవ్వట్లేదంటే దాని అర్థం ఏమిటంటే అమ్మవారికి మీకు దాన్ని అనుభవింపజేసి మీ యొక్క జీవితాన్ని మోక్షం ఇవ్వాలని దాని అర్థం అనమాట. అంటే ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక పిల్లవాడు ఉన్నాడు, ఆ పిల్లవాడు చిన్నప్పుడు ఎల్కేజీ యూకేజీ స్టేజెస్లో ఉన్నప్పుడు నేను వెళ్ళను ఏడుస్తూ ఉంటారు పిల్లలు. అప్పుడు తల్లి ఏం చేస్తుంది, నువ్వు వెళ్ళనన్నా తీసుకెళ్తుంది. ఇదేమిటి తల్లిని ఇంత అడుగుతున్నా ఎందుకు తీసుకెళ్తుంది అంటే తల్లికి తెలుసు వీడి స్కూల్కి వెళ్ళకపోతే ఆ పిల్లవాడు జీవితంలో పైకి రాడు. నువ్వు ఏడుస్తున్నా, బతిమిలాడినా, బామాడినా, అన్నం తిన్నన్నా, ఏమన్నా సరే కొట్టైనా తీసుకెళ్తుంది. ఇదే సిచ్యువేషన్ మన లైఫ్లో కూడా జరుగుతూ ఉంటుంది. ఎలా అంటే, ఏమిటండి నేను టెంపుల్కి వెళ్ళాను, ఇన్ని కొబ్బరికాయలు కొట్టాను, ఇంత పూజలు చేశాను, అయినా నాకు ఈ సమస్య ఎందుకు పోవట్లేదు అంటే, ఈ సమస్యని పెండింగ్ పెడితే నెక్స్ట్ మళ్ళీ ఇంకొన్ని జన్మలు ఎత్తాలి, అన్ని జన్మలు ఎత్తి మళ్ళీ అంత అనుభవించాలి. తన భక్తుడిగా తనకి ఇష్టం లేదు, ఇన్ని జన్మలు ఎత్తి మళ్ళీ బాధపడ్డావు, ఈ జన్మలోనే దాన్ని తీసేసేయాలంటే ఇక్కడే అనుభవింపు చేసేద్దాం, కావాలంటే మనోశక్తిని ఇద్దాం, ధైర్యాన్ని ఇద్దాం అని అనుకొని ఏం చేస్తుంది అమ్మవారు, ఆ రకంగా ఆ కర్మ తొలగించడానికి మనం ఎంత కోరినా సరే అది అవ్వనివ్వదు. ఎందుకంటే ఆవిడికి తెలుసు ఇంకొక 100 జన్మలు ఎత్తాలి, లేకపోతే ఇంకో 1000 జన్మలు ఎత్తాలి ఈ కర్మ తొలగించాలంటే. కాబట్టి ఆవిడ ఈ జన్మలోనే కంప్లీట్ చేస్తుంది. మీరు మహాభక్తులైతే కనుక ఇది పరిపూర్ణంగా నమ్మండి. ఇది సత్యము, ఇది అక్షర సత్యం, ఇది నేను చెప్తుంది కాదు, శాస్త్రాల్లో ఉన్నటువంటి విషయం నేను చెప్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక రెండో విషయం, మాకు నక్షత్రం తెలియదు, రాశి తెలియదు, లగ్నం తెలియదు, ఏమీ తెలియదు, నేనేం చేయాలి? ఒకటే గుర్తుపెట్టుకోండి, శాస్త్రంలో 3 రకాల పద్ధతులు ఉన్నాయి మన పూర్వజన్మ కర్మ తొలగించుకోవడానికి. ఒకటి సూర్య నమస్కారాలు. 100% మీకు సూర్య నమస్కారాలు చేసుకుంటే మీ లగ్నం ఏదైనా కానివ్వండి 100% అది క్లియర్ అవ్వవలసిందే. ఇక రెండవది లలితా సహస్రనామం యొక్క స్తోత్ర పఠనం మీరు చేయండి. 100% లలితా సహస్రనామాల స్తోత్ర పఠనం వల్ల 100% మీరు బయటపడగలుగుతారు. పూర్వజన్మ కర్మ దగ్ధమవుతుందట. లలితా సహస్రనామాల్లోనే ఉంది ఈ విషయం. అందరూ చేయొచ్చు. చాలామందికి దీనికి సందేహం ఉంది, ఏమంటే నేను చేయొచ్చో చేయకూడదు, మేము ఫలానా దాంట్లో పుట్టాం దీంట్లో పుట్టాం, ఏం లేదు. అందరికీ అమ్మవారు ఒకటే, నామస్మరణ నామాలు అవన్నీ. కాకపోతే గురువు దగ్గర చక్కగా అవి నేర్చుకొని చేయండి, తప్పులు పలక్కండి. లలితా సహస్రనామాల్లో ఒకటి ఉంది ఏంటంటే, ఒక్క నామం 1000 నామాలు కదా, సహస్రనామాలు అంటారు, సహస్ర రహస్య నామాలు అంటారు. అంటే రహస్యంగా అందులో బోల్డ్ అంత శక్తి ఉంది, వేదమంత్రంకి ఉండేటువంటి శక్తి దాంట్లో ఉంది. ఆ ఒక్క నామానికి అంటే కేవలం శ్రీమాత్రే నమః అనుకున్నారు, మీ పూర్వజన్మలో ఎన్ని 100 జన్మలు చేసినటువంటి పాప ఫలితాన్ని, పాపముని కూడా అది దగ్ధం చేసి ఇంకేమైనా మిగిలిందా అని అడుగుతుందట. అంత గొప్ప శక్తివంతమైనటువంటి లలితా సహస్రనామాలు.
అదొకటి. అలాగే ఏదైనా మీకు దగ్గరలో ఆలయాలు క్షేత్రాలు ఉంటే అక్కడికి వెళ్ళి సేవ చేయండి. ఒళ్ళు వంచి అక్కడ ఏదైనా చెత్త ఉంది పడేసేస్తున్నారు, లేకపోతే అక్కడ ఏదైనా కొంతమందికి సహాయం కావాలి, వాళ్ళకి ఏదైనా కావాలి, ఆ సేవ చేయండి. ఆ టెంపుల్లో ఏదైనా మీ యొక్క సేవ చేయండి, ఉట్టి డబ్బులు ఇచ్చి చేయడం కాదు. దాని ద్వారా కూడా మన కర్మ తొలగిపోతుందట, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే నేను మీకు ఇందాక ఒకటి అన్నా, ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దేవత సంబంధించినటువంటిది ఉంటుంది అని. రవి మీకు పాడు చేసే రాసుల్లో ఉన్నాడు అనుకోండి, అప్పుడు సూర్య నమస్కారాలు చేసుకోవడము, గోధుమ రవ్వ గోవుకి తినిపించడం చేయండి. చంద్రుడు పాడై మీ యొక్క రాసుల్లో, ఆ రాసులో ఏది ఇందాక నేను చెప్పాను పూర్వజన్మ కర్మని ఇచ్చే రాసులు కొన్ని ఉంటాయని చెప్పాను. మీ లగ్నం నుంచి ఆ రాసుల్లో ఉంటే కనుక బియ్యం దానంగా ఇవ్వడము, గోవుకి బియ్యము బెల్లం కలిపినది తినిపిస్తూ ఉండండి. ఒకవేళ కుజుడు పాడై ఇచ్చాడు, అక్కడ గోవుకి క్యారెట్లు తినిపించడము, కుజగ్రహం దగ్గర దీపారాధన చేయడం చేయండి. అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి. రవి అయితే ఈశ్వరుడు ఆరాధన లేదా నారాయణ ఆరాధన చేయండి. చంద్రుడైతేనేమో మీరు చక్కగా అమ్మవారి ఆరాధన, రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. అదేవిధంగా బుధుడయ్యాడు అనుకోండి, పాడై ఉండి మిమ్మల్ని బుధుడే ఎక్కువగా ఇచ్చేస్తున్నాడు, అలాంటప్పుడు బుధగ్రహం దగ్గర దీపారాధన చేయడము మరియు గోంగూర తినిపించడము, విష్ణు సహస్రనామాలు శ్రవణం చేయడం చేయండి. అదేవిధంగా గురుగ్రహం కనుక పాడై మీకు ఫలానా కర్మస్థానాల్ని ఇబ్బంది పెడుతుంది అనుకున్నప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే దత్తాత్రేయుడి యొక్క నామస్మరణ, దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనం చేయండి, గోవుకి అరటి కాయలు తినిపించండి, గురుగ్రహం దగ్గర దీపారాధన చేయండి, గురువు సంబంధించినటువంటి స్తోత్ర పఠనం చేయండి. అదేవిధంగా శుక్రగ్రహ సంబంధంగా మీకు కనుక పాడైంది, నీచ స్థానంలో ఉంది, లేనట్లయితే పాపకత్తర్లో ఉంది, ఆ గ్రహ ద్వారా మీకు వస్తుంది అనుకున్నప్పుడు అమ్మవారి ఆరాధన, ముఖ్యంగా లలితా సహస్రనామాలు, లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకోండి. దాంతోపాటు శుక్రగ్రహం దగ్గర దీపారాధన చేసి తీపి పదార్థాన్ని గోవుకు తినిపించండి. అదేవిధంగా శని భగవానుడు ద్వారా మీకు అవుతుంది అనుకున్నప్పుడు, అంటే కర్మకారకుడు ఆయన, సహజంగా మీకు పాడైతే ఇస్తాడు. ఇక్కడ ఒకటే గ్రహం కదా, అన్ని గ్రహాలు మంచి చేస్తే చెడు చేసేది గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని శని అనగానే భయపడిపోవడం, శుక్రుడు అనగానే పొంగిపోవడం కాదు. నేను చాలా ఉదాహరణలు చెప్పాను. శుక్రుడు పాడైతే ఆ దశల్లో కూడా ఇబ్బంది పడ్డటువంటివి. అదేవిధంగా శని భగవానుడి యొక్క స్థితి సరిగ్గా లేదంటే పూర్వజన్మల్లో మీరు చేసిన కర్మ వల్ల అలా అయింది, మీరు అది అర్థం చేసుకోవాలి. ఆ రకంగా మీరు ఏం చేస్తారంటే శని భగవానుడి దగ్గర దీపారాధన చేయడము, శని స్తోత్రం, నీలాంజన సమావాసం, రవిపుత్రం యమాగ్రజం, ఛాయామార్థాండ సంభూతం తన్నమామి శనిచ్చరం అనేటువంటి చేసుకోవచ్చు. దీంతోపాటు వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళడం, గోవుకు బెల్లం తినిపించడం చేయండి. అదేవిధంగా రాహు ద్వారా వచ్చింది ఆ యొక్క ప్రభావం అనేటువంటిది, అలాంటప్పుడు దుర్గా ఆరాధన చేయడము, రాహుగ్రహం దగ్గర దీపారాధన చేయడము, గోవుకి బెల్లపు ఉండలు 4 ఉండలు తినిపించడం చేయండి. కేతుగ్రహం ద్వారా ఆ యొక్క ప్రభావం చూపిస్తుందండి, ప్రతిదీ ఆటంకాలు అవుతున్నాయి అనుకునేటప్పుడు గణపతి ఆరాధన చేయడము, కేతుగ్రహం దగ్గర దీపారాధన చేయడము. అదేవిధంగా చూసుకున్నట్లయితే గ్రాసమును గోవుకు తినిపించడం చేయండి, మెడిటేషన్ చేయండి, మూలాధార చక్రం దగ్గర ధ్యాస పెట్టి ఓం గం గణాధిపతయ నమః అనేటువంటి నామస్మరణ చేయండి. ఖచ్చితంగా పూర్వజన్మ కర్మ అనేటువంటి తొలగిపోవడం జరుగుతుంది.